ఆదిమ సంఘ ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరించి తమ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకున్న మొదటి గుంపు లేక మొదటి క్రైస్తవులు లేక మొదటి దేవుని పిల్లలు, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిగా సంఘము అనగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు ఏ క్రమంలో ఉన్నారో గ్రంథకర్త చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశాడు. ఆ రోజు ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధికి నడిచినవారు, వాక్యాన్ని విన్నవారు. ఎలా ఉన్నారు అంటే ఇదిగో ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు వీరు? ఎవరంటే నమ్మి బాప్తిస్మం పొంది నా కొరకు, నా పాపముల కొరకు సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు ప్రభువును అంగీకరించిన నేను ఈరోజు ఆయనకు బిడ్డగా, ఆయన యొక్క రక్తములో కడగబడిన నేను దేవుని బిడ్డగా ఇక ముందు కొనసాగవలసిన పరిస్థితులలో ఈ క్రమాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పటానికి వారు ఆ క్రమాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలా ఉన్నారు వీరు? అపోస్తలుల బోధ. ఏంటి అపోస్తలుల బోధ? ఎవరు చెప్పారు వారికి బోధ? అసలు